అప్పు ముప్పు అంటారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పు తీసుకుంటే తప్ప బతికే పరిస్థితుల్లో లేకుండా పోయింది. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా అప్పుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి నెల భారీగా అప్పులు తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని మరింత ఊబిలోకి నెట్టుతోంది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 76,000 కోట్ల అప్పులు చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై సోషల్ మీడియాలో లెక్కలతో సహా పోస్టులు పెడుతుంది బీఆర్ఎస్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందంటూ అధికారంలోకి వచ్చాక తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వచ్చే ఆదాయం అంతా అప్పుల మిత్తిలకే సరిపోతుందంటూ ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఏ పని చేయలేకపోతున్నామని కూడా చెబుతూ వస్తున్నారు. అయితే అధికారంలోకి రాకముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతో ఇంతో అవగాహన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలు కోసం ఇప్పుడు మరిన్ని అప్పులు చేస్తున్నారు. రుణమాఫీతో పాటు పలు పథకాలు అప్పులు తెస్తే తప్ప ముందుకు సాగని పరిస్థితి. దీంతో 9 నెలల్లోనే 75,995 కోట్ల అప్పులు చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ నెలలో ఏ తేదీన ఎంత అప్పు చేసిందో లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. జూలైలో 7,000 కోట్లు, ఆగస్టులో 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన 1,000 కోట్ల అప్పు తీసుకుంది. తాజాగా సెప్టెంబర్ 10న మరో 1,500 కోట్ల అప్పు చేసింది. ఇప్పటి వరకు బాండ్లు తాకట్టు పెట్టే 46,118 కోట్ల అప్పు చేసిందట రేవంత్ ప్రభుత్వం. ఇక మిగతా 29,877 కోట్లు వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పు తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకున్న 1,500 కోట్లు కూడా బాండ్ల వేలం ద్వారానే ఆర్బీఐ నుంచి తీసుకుందట. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగా డిసెంబర్ 12వ తేదీ నుంచి అప్పులు చేయడం ప్రారంభించిందట. అప్పటి నుంచి ఈ రోజు వరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పుల చిట్టాపద్దును సోషల్ మీడియాలో పెడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మరి ఇందులో నిజమేంతో కాంగ్రెస్ పెద్దలే ప్రజలకు వివరించాలి. మరి